ఈ ఫంక్షన్కి రావడానికి రెండు కారణాలండి. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్, నాకు నా కెరియర్లో పెద్ద సూపర్ హిట్లు ఇచ్చిన సీఎం శాస్త్రి, సీఎం టప్పాకాయ్, డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు. అంటే మోర్ లైక్ డైరెక్టర్ గారు కంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా చెప్పొచ్చు. అండ్ ఎప్పటి నుంచో, అంటే ఈవెన్ బిఫోర్ ఆయన కెమెరామెన్ అవ్వకముందు నుంచి అరుణ్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పటి కాడి నుంచి మా బ్యాచ్లో ఉండేవాడు అంజీ. అండ్ వాళ్ళిద్దరి కోసం స్పెషల్గా వచ్చాను. అండ్ వెరీ హ్యాపీ. అంజీ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, దాదాపు నాకు 10-15 సంవత్సరాల నుంచి, అంటే ముందు నుంచి తెలుసు. 15 సంవత్సరాల నుంచి తను కెమెరామెన్ అయిన తర్వాత నుంచి చాలాసార్లు రావటం, ఈ డైరెక్షన్ గురించి చెప్పటం, తనకి నా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం జరిగింది. సో అలాంటి పర్సన్కి ఒక అంజీ లాంటి, ఎందుకంటే ఈజ్ వెరీ, అంటే గరుడు బాగా లాంటి సినిమాలు చూస్తుంటే కెమెరా వర్క్ చాలా బాగా చేశారు. సో అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి, ఒక బాగా స్క్రిప్ట్ మీద పట్టు ఉన్న ఓ డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయన స్క్రిప్ట్ అండ్ దర్శక డైరెక్షన్లో హెల్ప్ చేశారు. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ డెఫినెట్గా ఇదేదో, ఎందుకంటే ఈ జనరల్గా నాగేష్ రెడ్డి గారికి ఏదైనా కథ నచ్చితే ముందు ఆయన ఎక్సైట్ అయిపోయి మనం చేసేద్దాం అంటారు. సో ఇప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యి ఇంకొకరితో చేద్దామంటే, సో డెఫినెట్గా ఏదో సమ్ మ్యాజిక్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ అలాగే మా చాలా సినిమాలు చేసాం సాయి కార్తిక్ గారు, ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఆర్ఆర్ చాలా. సో డెఫినెట్గా ఇందాక ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఇంకా థియేటర్లో మీరందరికి ఇంకా థ్రిల్స్ ఉండేలా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ చోటా ప్రసాద్ గారు, సో అగైన్ అండి, నాకు మేము 2 సినిమాలు చేసాం, ఇంకో మళ్ళీ కలిసి చేస్తున్నాం కూడా. సో అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ ఒక మంచి టీమ్గా. ఇందాక నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాగేష్ రెడ్డి గారు చెప్పారు, ఈ సినిమా ఏదైనా తేడా వస్తే మా ఫ్రెండ్షిప్ అవుతుందని. సో అలాగేం అవ్వకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, మీ ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అయ్యి, మళ్ళీ మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దానా గురించి చెప్పలేదు, అలాగే మా సునీల్ గారి గురించి, శ్రీకాంత్ అయ్యర్ గారి గురించి చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ మేము ఏదైనా ఫంక్షన్ పిలుస్తారు. సో నాకు ఇష్టమైన, ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తి, నా తొట్టిగా నుంచి నేను ట్రావెల్ చేసినప్పటి నుంచి సునీల్ గారు. ఆయన వ్యక్తిగా చాలా ఇష్టం నాకు. ఆయన అలాగే దానా మేము చాలా సినిమాలు కలిసి చేసాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇప్పుడు ఒక యాక్టర్కి ఏంటంటే అన్ని వేరియేషన్ అంటే మాకు ఉంటుంది, అలాంటి కుదరాలి. సో ఇలాంటి సినిమా కుదిరింది. అండ్ డెఫినెట్గా నాకు తెలిసి తను మొత్తం హార్ట్ పెట్టి చేసి ఉంటాడు ఈ సినిమా. అండ్ శ్రీకాంత్ అయ్య గారు, యూర్ ఆల్ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ప్లీజ్ మళ్ళీ ఇంకా మరెన్నో మంచి ఆలోచించి మాత్రం చేయాలని కోరుకున్నాను. అండ్ ఇన్ విషింగ్ ద ఎంటైర్ టీమ్, ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. ఆల్ ది వెరీ బెస్ట్. August 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.